హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డి స్పేస్ రైతులు. ఇస్రో ఈ మధ్యలో ఎన్నో మైల్ స్టోన్స్ని అచీవ్ చేసిందని మనందరికీ తెలిసిందే. స్పేడెక్స్తో డాకింగ్ టెక్నాలజీ, స్పేస్లో మొక్కలను పెంచడం, నావిక్తో శాటిలైట్ నావిగేషన్, చంద్రయాన్ ఇలా ఎన్నో మిషన్స్ని మన ఇస్రో సాధించింది. అది కూడా ఎంతో తక్కువ ఖర్చుతో. ఒకప్పుడు అదర్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ, యూరప్ మన ఇండియా స్పేస్ టెక్నాలజీలోకి ఎంటర్ అవుతుందంటే నవ్వారు. కానీ ఇప్పుడు నాసా లాంటి స్పేస్ ఏజెన్సీ మిషన్స్ని మన ఇస్రో లాంచ్ చేస్తుంది. అలాంటి స్టేజ్కి మన ఇస్రో చేరుకున్నందుకు మనం ఎంతో ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంపార్టెంట్ మిషన్స్ మన ఇస్రో ఫ్యూచర్లో చేయబోతుంది. సో ఈ వీడియోలో ఇస్రో ఫ్యూచర్లో చేయబోయే మిషన్స్ అండ్ వాటి ఇంపార్టెన్స్ తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. స్పేడెక్స్ లాంటి మిషన్స్తో ఇస్రో ఒక ఇంపార్టెంట్ మిషన్ని కంప్లీట్ చేసిందని చెప్పాలి. ఈ మిషన్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇస్రో ఫ్యూచర్లో చేయబోయే కొన్ని మేజర్ ప్రాజెక్ట్స్కి ఈ డాకింగ్ టెక్నాలజీ ఎంతో ఇంపార్టెంట్. ఇస్రో చేయబోయే ఇంపార్టెంట్ మిషన్స్లో ఒకటి మనందరికీ కామన్గా తెలిసిందే చంద్రయాన్ 4. చంద్రయాన్ 1, 2, 3 ఇలా 3 మేజర్ మిషన్స్ మ్యాసివ్గా సక్సెస్ఫుల్ అవ్వడం వల్ల ఇస్రో చంద్రయాన్ 4 మిషన్ని లాంచ్ చేయబోతుంది. చంద్రయాన్ మిషన్స్ మనకి ఎంతో స్పెషల్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే చంద్రయాన్ 1 మిషన్తో ప్రపంచంలో ఫస్ట్ టైం చంద్రుడి మీద వాటర్ ఉన్నాయని డిస్కవర్ చేసింది. చంద్రయాన్ 2 ఫుల్గా సక్సెస్ఫుల్ కాకపోయినా చంద్రుడిపై క్రాష్ ల్యాండ్ అయ్యింది. చంద్రయాన్ 3 ఫస్ట్ టైం చంద్రుడి మీద సక్సెస్ఫుల్గా సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. ఇప్పుడు చంద్రయాన్ 4 చంద్రుడి మీద ల్యాండ్ అవ్వడమే కాకుండా అక్కడ నుంచి మూన్ శాంపిల్స్ని కూడా తీసుకురాబోతుంది. ఈ ఫీట్ని సక్సెస్ఫుల్గా అచీవ్ చేయగలిగితే ప్రపంచంలో మూన్ శాంపిల్స్ని భూమికి తీసుకొచ్చిన 4th కంట్రీగా మనదే అవుతుంది. అంతేకాకుండా మన ఇస్రో 2040 వరకు మనుషులను చంద్రుడి మీదకి పంపించాలని చూస్తుంది. ఇస్రో యొక్క సెకండ్ ప్రాజెక్ట్ భారతీయ అంతరిక్ష స్టేషన్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగానే ఇస్రో కూడా స్పేస్లో మన సొంత స్పేస్ స్టేషన్ని నిర్మించాలని చూస్తుంది. దాని పేరే భారతీయ అంతరిక్ష స్టేషన్. ఇందులోని ఫస్ట్ మాడ్యూల్ని ఇస్రో 2028లో లాంచ్ చేయబోతుంది. ఈ స్పేస్ స్టేషన్ని బిల్డ్ చేసే ప్రాసెస్లో కూడా డాకింగ్ టెక్నాలజీనే వాడతారు. స్పేస్లోకి ఒక్కో మాడ్యూల్ని లాంచ్ చేసి అక్కడికి వెళ్ళాక ఆ అన్ని మాడ్యూల్స్ని కలిపి ఒక స్పేస్ స్టేషన్లా రెడీ చేస్తారు. ఇస్రో ఈ భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ని 2035 లోపు పూర్తి చేయాలని చూస్తుంది. ఈ స్పేస్ స్టేషన్ పూర్తయితే మనకి మార్స్కి అండ్ వేరే అదర్ ప్లానెట్స్కి మిషన్స్ని పంపడం చాలా ఈజీ అవుతుంది. అండ్ చంద్రుడి మీదకి మనుషులని కూడా పంపచ్చు. ఎవరి సహాయం లేకుండా మన ఇస్రో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ స్పేస్లో ఈ భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్లో చేయబోతుంది. ఇస్రో యొక్క థర్డ్ మేజర్ ప్రాజెక్ట్ శుక్రయాన్ అంటే వీనస్. పేరులోనే ఉంది ఈ మిషన్ వీనస్కి సంబంధించిందని. మనం ఇప్పటికే చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండ్ చేసాం. సూర్యుని దగ్గరకు, మార్స్ దగ్గరకు ప్రోబ్స్ని పంపాం. సేమ్ మార్స్ లాగానే వీనస్ గురించి తెలుసుకోవడం కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే వీనస్ అండ్ ఎర్త్ ఈ 2 ప్లానెట్స్ సైజ్లో దాదాపు సిమిలర్గా ఉంటాయి అండ్ సేమ్ అమౌంట్ ఆఫ్ లైట్ని కూడా రిసీవ్ చేసుకుంటాయి. కానీ వీనస్పై టెంపరేచర్స్ అండ్ ఎర్త్పై టెంపరేచర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మన సోలార్ సిస్టంలో సూర్యునికి అతి దగ్గరగా ఉన్న ప్లానెట్ మెర్క్యూరీ. నార్మల్గా చూస్తే సోలార్ సిస్టంలో అన్ని ప్లానెట్స్ కన్నా మెర్క్యూరీపై ఎక్కువ టెంపరేచర్స్ ఉండాలి. కానీ అలా లేదు. మన సోలార్ సిస్టంలో మోస్ట్ హాటెస్ట్ ప్లానెట్ వీనస్. వీనస్పై సర్ఫేస్ టెంపరేచర్ దాదాపు 460 డిగ్రీల వరకు చేరుతుంది. ఇలా వీనస్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఇస్రో శుక్రయాన్ మిషన్ని 2028లో లాంచ్ చేయాలని చూస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ గగన్యాన్. దీని గురించి మనకి తెలిసిందే. ఇండియన్ ఆస్ట్రోనట్స్ని స్పేస్లోకి మన ఇండియా నుంచి పంపించడమే ఈ మిషన్ ఉద్దేశం. గగన్యాన్ మిషన్ని 2 స్టేజెస్గా విడదీశారు. ఫస్ట్ అన్మాన్డ్ మిషన్. ఇందులో భాగంగా లాంచ్ వెహికల్లో ఒక హ్యూమనాయిడ్ రోబోట్ని పెట్టి స్పేస్లోకి పంపించబోతున్నారు. ఈ రోబోట్ పేరు వ్యోమిత్ర. ఈ రోబోట్ని కూడా మన ఇండియానే డెవలప్ చేసింది. ఈ అన్మాన్డ్ మిషన్ని మార్చ్ 1, 2025లో ఇస్రో లాంచ్ చేయబోతుంది. ఈ అన్మాన్డ్ మిషన్తో స్పేస్లో ఉండే ఛాలెంజెస్ని తెలుసుకొని లాంచింగ్ నుంచి ల్యాండింగ్ వరకు మొత్తం మిషన్ని అబ్జర్వ్ చేసి ఏవైనా ఎర్రర్స్ వస్తే వాటిని రెక్టిఫై చేసి గగన్యాన్ 2 మిషన్లో మనుషులని సేఫ్గా స్పేస్లోకి పంపించబోతున్నారు. స్పేస్లోకి వెళ్ళబోయే ఆస్ట్రోనట్స్ని కూడా ఇస్రో అనౌన్స్ చేసింది. వాళ్ళిప్పుడు స్పేస్లో ఉండే ఎన్విరాన్మెంట్లో ఎలా సర్వైవ్ కావాలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. 2026లోగా గగన్యాన్ మ్యాన్డ్ మిషన్ని లాంచ్ చేయాలని ఇస్రో చూస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ సముద్రయాన్. స్పేస్ గురించే కాకుండా మన ఇండియన్ ఓషన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ఇస్రో ఒక మిషన్ని డెవలప్ చేసింది.
దాని పేరే సముద్రయాన్. ఇది ఒక మ్యాన్డ్ సబ్మరైన్ మిషన్. ఇందులో 3 ఇండియన్స్ ఇండియన్ ఓషియన్లోని ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉండే డీప్ ఓషన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి దాదాపు 6 కిలోమీటర్ల లోతులోకి వెళ్తారు. ఈ సబ్మరైన్ని మన ఇస్రోనే రెడీ చేస్తుంది. డైరెక్ట్గా మ్యాన్డ్ మిషన్ కాకుండా సేమ్ గగన్యాన్ లాగానే కొన్ని అన్మ్యాన్డ్ మిషన్స్ని చేయబోతుంది. ఇస్రో సముద్రయాన్ మిషన్ని 2026లో లాంచ్ చేయాలని చూస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ నిసార్. ఈ మిషన్కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఈ మిషన్ని ఇస్రో అండ్ నాసా కొలాబరేట్ అయ్యి చేస్తున్నారు. నిసార్ మిషన్ ఒక రేడార్ మిషన్, అంటే ఎర్త్ ఇమేజ్ శాటిలైట్. ఈ నిసార్ మిషన్ మన ఎర్త్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. మన ఎర్త్ని కొన్ని వేల ఫొటోస్ తీస్తూ ఎర్త్ యొక్క జియోగ్రాఫికల్ కండిషన్స్ని స్టడీ చేస్తుంది. ఎర్త్లో టెక్టానిక్ ప్లేస్ చేంజ్ అవ్వడం వల్ల ఎర్త్ క్వేక్స్ వస్తాయి. వీటిని ముందే డిటెక్ట్ చేసే క్యాపబిలిటీ ఈ మిషన్కి ఉంది. అండ్ అంతేకాకుండా సైక్లోన్స్ని, గ్రౌండ్ వాటర్ని, ఐస్ అండ్ గ్లేషియర్స్ వల్ల జరిగే సీ లెవెల్ రైజింగ్ మానిటరింగ్ లాంటి ఎన్నో పనులు ఈ నిసార్ మిషన్తో సాధ్యమవుతుంది. నాసా అండ్ ఇస్రో కలిసి ఈ ప్రాజెక్ట్ని చేస్తుంది కాబట్టి ఇప్పటి వరకు ఉన్న అన్ని ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్స్ కన్నా ఇది ఎంతో అడ్వాన్స్గా ఉండబోతుంది. ఇలా ఇస్రో ఎన్నో ఇంపార్టెంట్ మిషన్స్ని చేయబోతుంది. ఎవరూ పట్టించుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు నాసాతో కలిసి స్పేస్ మిషన్స్ని చేసే స్టేజ్కి మన ఇస్రో చేరుకుంది. వీటిలో చాలా మిషన్స్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. అండ్ మిగతా మిషన్స్ పైన ఫ్యూచర్లో రాబోతున్నాయి. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్పేస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.